నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. కార్తీక మాసం చూస్తూనే అయిపోయింది గురువు గారు. చాలా అసలు కదా, చాలా త్వరగా అయిపోయినట్టు దీపపు ఒత్తి హారతి ఎలా అయితే కరిగిపోతుందో అంత త్వరగా ఈశ్వరానుగ్రహం మనకు అంత తొందరగా వస్తుందా అని ఆలోచన. ఎంత చేసుకుంటే ఇంకా ఈశ్వరుని ఎలా మనం ఆ ఈశ్వర అనుగ్రహం ఎలా పొందాలి, ఇంత తొందరగా అయిపోయిందనే ఆలోచనతోనే మనకు సమయం అంతా 30 రోజులు దాదాపుగా గడిచిపోయిందా అనిపించింది. ఇక చూస్తూ అమావాస్య డిసెంబర్ 1వ తారీఖు కదండి. ఆ రోజున ప్రత్యేకంగా ఏమైనా విశిష్టత ఉందా అండి? కార్తీక మాసము అసలు సహజంగా అమావాస్య అంటేనే చాలా విశిష్టతమ్మ. ఎందుకనంటే సకల లోకానికి ప్రాణదాత అయినటువంటి సూర్య భగవానుడు ఉండేటువంటి రోజు, పైగా ఆదివారము రవికి సంబంధించినటువంటిది. ఆదివారము అమావాస్య రావడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. పైగా మనకు జ్యోతిష శాస్త్రం ప్రకారము పగలు పుట్టినటువంటి వాళ్ళకి పితృకారకుడు రవి, రాత్రి పుట్టినటువంటి వాళ్ళకి శని భగవానుడు పితృకారకుడు. కాబట్టి ఈసారి విశేషం ఏంటంటే అనురాధ నక్షత్రం కూడా, అనగా శని భగవానుడికి సంబంధించిన నక్షత్రం కూడా కలిసి రావడం చాలా విశేషం అమ్మ. కాబట్టి ఆదివారము అమావాస్య మరియు అనురాధ నక్షత్రం, కాబట్టి ఇది చాలా అత్యద్భుతమైన అమావాస్యల్లో ఇది కూడా ఒకటి అని చెప్పవచ్చమ్మా. మరి ఆ రోజు ఈ అనురాధ నక్షత్రం వారు కావచ్చు, వాళ్ళు ఏమన్నా పూజలు గాని ఏమైనా నియమాలు గాని పాటించాలా అండి? అలా నక్షత్ర ప్రకారంగా చూసుకుంటే అటువంటిది ఏం లేదమ్మా. కాకపోతే ఆదివారం అమావాస్య రావడమే విశేషం అయితే శని భగవాన్ సంబంధించినటువంటి నక్షత్రం రావడం కూడా చాలా విశేషం. అందులోనూ శని పీడలతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఆ రోజున చక్కటి పరిహారాలు కూడా పాటించుకున్నా, అనగా వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశుల్లో జన్మించిన వారికి భవిష్యత్తులో రేపు మార్చి నుంచి శని భగవానుడు కూడా మారుతున్నాడు వచ్చే సంవత్సరం. కాబట్టి ఆ శని భగవాన్ యొక్క మార్పు వలన కూడా కలిగేటువంటి వాళ్ళకి కూడా, అనగా ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా శని కర్మాధికారి కాబట్టి కర్మదోషం తొలగించుకునే ప్రక్రియ ఈ ఆదివారం అమావాస్య రోజు రావడం చాలా విశేషం. మరి ఆ రోజు ఏం చేయాలండి? అసలు నియమంగా ఏమైనా పాటించాల్సి ఉంటుందా ప్రతి ఒక్కరు? సహజంగా అమావాస్య అనేటువంటిది అనేసరికి చాలా మందికి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గుర్తొచ్చేటువంటిది పితృదేవత సంబంధించినటువంటి తిథి. కాబట్టి ఆ రోజున పితృ కార్యక్రమాలు గనక చేసుకుంటే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి అన్ని సుఖభోగాలకి లేదా అన్ని రకాలైనటువంటి దుర్యోగాలకి కారణం పితృదేవతల అనుగ్రహం, శాపమే కారణం. కాబట్టి అనుగ్రహం కలిగితే సుఖం కలుగుతుంది, వాళ్ళ శాపం కలిగితే ఆగ్రహం కలిగి వాళ్ళు మనకొచ్చేటువంటి మంచిని కూడా మన దాకా రానివ్వరు. అంటే ఇక్కడ పితృదేవతలు శాపం పెడుతున్నారని కాదమ్మా, వాళ్ళ క్షుద్బాధలు తీర్చడం వారసులుగా మన బాధ్యత. ఏ వేదమైనప్పటికీ కూడా నమ్మా దైవాన్ని పూజించమని చెప్పలే, కానీ అన్ని వేదాలు పితృదేవతల్ని పూజించమని చెప్పబడింది. కాబట్టి మనిషి అన్నవాడు తన కనిపించినటువంటి తల్లిదండ్రులకి ఈ యొక్క ఆదివారం అమావాస్య కలిసి వచ్చినటువంటి డిసెంబర్ 1వ తారీఖు రోజున పితృ కార్యక్రమాలు, కనీసము పితృదేవతల చిత్రపటం దగ్గర దీపారాధన చేసి తర్పణాది కార్యక్రమాలు చేయాలి. తర్వాత రావి చెట్టు దగ్గర మళ్ళీ దీపారాధన చేసి ఆ రోజున శివాయ నమః అంటూ 41 ప్రదక్షిణలు చేసి ఉత్తరం వైపున ఫేస్ పెట్టి శివ అష్టోత్తరం 3 సార్లు గనక పారాయణం చేసినట్లయితే తప్పకుండా దీప పెట్టడం వల్ల పితృదేవత అనుగ్రహంతో పాటు శివయ్య అనుగ్రహం కూడా వచ్చి చేరి మనము సంతోషంగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం. ముఖ్యంగా మానవుడికి కావాల్సింది ప్రశాంతతేనమ్మా, అన్ని అవసరం లేదు. ప్రశాంతతకరమైనటువంటి జీవితం ఉంటే వాడు రాజుతో సమానం. అదే కోరుకుంటారండి అందరూ. ప్రత్యేకించి శనిపీడల్లో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఏదో ఒక రకంగా శని బాధలు అయితే ఉంటాయండి. అందులోనూ మకర, కుంభం, మీన రాశుల వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉంది కదా, వారు ఏమన్నా ప్రత్యేకంగా శనిపీడలకు చేసుకోవచ్చునమ్మా. ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి ఈ ఆదివారం అమావాస్య రోజున పొద్దున్నే కాలకృత్యాదులు తీర్చుకొని, ముఖ్యంగా నది దగ్గర ఉన్న వాళ్ళైతే నది స్నానం చేస్తే గంగా స్నానం చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది. తలాంచి శుభ్రం చేసుకోవాలి. తదనంతరం శివాలయానికి చేరుకొని
నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శని భగవానుడికి తైలాభిషేకం, అచ్చమైనటువంటి నల్ల నువ్వుల నూనె, దీపారాధన నూనె వాడకూడదు. ఆ తైలాభిషేకం జరిపించిన తర్వాత అక్కడ ఎలాగో దీపారాధన చేస్తాం. తదనంతరం అన్నము నల్ల నువ్వులు కలిపిన 8 ముద్దల నైవేద్యంగా పెట్టడం. తర్వాత వృద్ధాశ్రమంలో ఆ వృద్ధులకు ఏదైనా తినే పదార్థాలు, పండ్లు ఇట్లాంటి కార్యక్రమాలు పంచవచ్చు. పారిశుద్ధ్య కార్మికులకి, వికలాంగులకి ఏదైనా గాని సహాయం చేసినా, ధన సహాయన, ధన రూపేణ, వస్తు రూపేణ సహాయం చేసినా ఆ శనీశ్వరుని యొక్క అనుగ్రహం చాలా తొందరగా కలుగుతుంది. ఇక దానాది కార్యక్రమాలు, శనికి సంబంధించినటువంటి ఇనుపమేకు, ఇనుపబాని, నల్ల నువ్వుల నూనె, నల్ల నువ్వులు, అలాగే నల్లటి వస్త్రము, ఇవన్నీ కూడా దానం చేయవచ్చు. ఉప్పు, బెల్లము, అలాగే పత్తి, ఇవన్నీ కూడా మృత్యు సంబంధమైనవి కాబట్టి అనారోగ్యంతో బాధపడేటువంటి వాళ్ళు వీటిని దానం చేయవచ్చు. ముఖ్యంగా ఆ రోజున చేయవలసినటువంటి పనులు నదీ స్నానము. నదీ స్నానం లేకపోతే కనీసము మన ఇంట్లో ఏ నది నుంచో తెచ్చుకున్న నీళ్లు ఉంటాయి కదా, బకెట్లో వేసి ఆ బకెట్లో శిరస్సును చల్లుకోవాలి. కానీ సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేయాలి, ఇది నియమం. ఇక చెయ్యకూడని పనులు అటువంటి ఏంటంటే మాంసాహారం భుజించకూడదు, దాంపత్యము పనికిరాదు, ఒంటికి నూనె రాసుకోకూడదు, తర్వాత ఈ తులసి ఆకులు, మారేడు ఆకులు తెంచకూడదు. తెంచకూడదు. ఆదివారం అమావాస్య రోజున ఇటువంటి పనులు చేయకూడదు. ముఖ్యంగా ఇంట్లో సూర్యోదయ పూర్వమే ఇల్లంతా కూడా తుడుచుకోవాలి. పైగా చీపురు అనగా లక్ష్మీ సంబంధమైనటువంటి వస్తువుల్ని మనం కొనుక్కోకూడదు ఆదివారం రోజున. నూనె కూడా అమావాస్య వచ్చిన రోజున. కాబట్టి అంతకుముందే అమావాస్య ప్రారంభమైంది, కానీ శనివారం నాడు చతుర్దశి ఉంటుంది కాబట్టి ముందు రోజు మారేడు దళాలవి, తులసి దళాలు కోసుకోవచ్చు. మధ్యాహ్నం 3 గంటల చిల్లరకి ఈ అమావాస్య ప్రారంభమవుతుంది కాబట్టి శనివారం నాడు. ఆదివారము 11:59 వరకు అమావాస్య ఉంది కాబట్టి ఈ లోపల పనులన్నీ కూడాను పూర్తి చేసుకోవచ్చమ్మా. ముఖ్యంగా పితృదేవతలకి పిండ ప్రదాన కార్యక్రమాలు చేస్తే మంచిది, లేకపోతే కనీసం తర్పణాలైనా చేయాలి అది. ఇంకా విశేషంగా ఈ అమావాస్య రోజున కాబట్టి శివానుగ్రహము, లక్ష్మీదేవత అనుగ్రహం చాలా తొందరగా కలుగుతుందమ్మా. ఏ విధంగా అండి? ఎందుకంటే అమావాస్య రోజునే లక్ష్మీ అమ్మవారు పుట్టిందని చెప్పి మనకు శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి ఈ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కోసం ఆ రోజున చక్కగా ఇంట్లో లక్ష్మీ పటానికి, లక్ష్మీనారాయణుడి యొక్క చిత్రపటానికి చక్కగా అలంకరణ చేసి లక్ష్మీనారాయణ సహస్రనామం ఉంటుందమ్మా. సహస్రనామాలలో లక్ష్మీనారాయణ సహస్రనామం ఉంటుంది కాబట్టి ఆ సహస్రనామాన్ని పారాయణం చేసి, లేకపోతే విడిగా తులసి చెట్టు దగ్గర విష్ణు సహస్రనామ పారాయణం, అలాగే లక్ష్మీ సహస్రనామ పారాయణం చేసి 2 అరటిపండ్లు, ఆవు పాలు లేదా మిశ్రి లేదా దానిమ్మ పండు నైవేద్యంగా పెట్టవచ్చు. పెట్టిన తదనంతరం ఎవరికైనా కానీ ఆ యొక్క ఆదివారం అమావాస్య ఉన్నటువంటి సందర్భంలో మిఠాయిలు పంచాలి. లక్ష్మీ అమ్మవారికి స్వీట్ అంటే, మిఠాయిలు అంటే చాలా ఇష్టం. అందుకని మీరు చూశారంటే దీపావళి రోజున ఎక్కువగా మిఠాయిలు పంచుకుంటారు ఆ రోజు. కాబట్టి ఆ అమ్మవారికి ఇష్టమైనటువంటిది మనం ఏదైతే మనం స్వీట్ ని దానం చేస్తామో, అంటే కనబడ్డ వాళ్ళకందరికీ కూడా ఇవ్వచ్చునమ్మా. ముఖ్యంగా ఆ రోజున దత్తాత్రేయుని ఆరాధన చాలా విశేషమైన ఫలితం ఇస్తుంది. గురు అనుగ్రహం చాలా తొందరగా కలుగుతుంది. కాబట్టి దత్తపాదుకా స్తోత్రము కానీ, దత్తాష్టకము కానీ, దత్త కవచము కానీ వీలైనన్ని సార్లు పారాయణం చేయవచ్చు. ఇంకా అమావాస్య రోజున ఇంకా చెప్పాలి అంటే లలితా సహస్రనామ పారాయణం చేసినా చాలా పుణ్యం అమ్మ. ఆదివారం పౌర్ణమి అని చెబుతారు, కానీ ఈ విధంగా లలితా సహస్రనామ పారాయణం చేయడం కూడా విశేషం అమ్మ. కాబట్టి ఎవరికి అలవాటు ఉన్నటువంటి దేవతా స్తోత్రాన్ని వాళ్ళు గనక పారాయణం చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుందమ్మా, అందులో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఈ యొక్క కార్తీక మాసం నెల రోజుల్లో ఆఖరి రోజు కాబట్టి ఈ ఆఖరి రోజున ముఖ్యంగా చంద్రుడు ఉండనటువంటి రోజు, సూర్యుడు మాత్రమే ఉండేటువంటి రోజు. కాబట్టి ఈ రవిహోరలో ఎవరైతే ఈశ్వరుడికి ముఖ్యంగా చెరుకు రసంతో కానీ, బెల్లం నీళ్లు కలిపినటువంటి నీటితో కానీ ఈశ్వరునికి అభిషేకం చేస్తే ఉద్యోగ సంబంధమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయమ్మా. ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం దొరుకుతుంది. రవిహోర ఎప్పుడు ఉంటుంది? రవిహోర ఉదయం 6:15 నుంచి 7:15 మధ్య కాలంలో వీక్షించేటువంటి ప్రేక్షకులకు గమనిక. ఈ యొక్క కార్తీక మాసం నెల రోజుల పాటు పూజ జరిపిన తర్వాత పోలి పాడ్యమి అనగా పోలి స్వర్గం వెళ్ళినటువంటి రోజున గోకర్ణ క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యలకు మరియు
వృషభ మిథున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజల హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక దాంపత్య సమస్యలకి వివాహ సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఈ సంబంధించినటువంటి పటిక బెల్లం ఉంటుంది కదమ్మా, ఆ పటిక బెల్లం పొడిని నీటిలో వేసి ఆ నీటితో 7 నుంచి 8 మధ్య కాలంలో అభిషేకం చేసుకోవాలి. ఇక వ్యాపార సంబంధమైనటువంటి దోషములతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఈ యొక్క ధనాభివృద్ధి కలగాలని చెప్పి మారేడు దళములతో అభిషేకము కానీ అర్చన 8 నుంచి 9 మధ్య కాలంలో చేసుకోవాలి. ఇక సర్వ విధాలుగా ప్రజలతో సంబంధం ఉన్నటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, అలాగే మానసిక సంబంధంగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఆవు పాలతో 9 నుంచి 10 మధ్య కాలంలో. ఇక ఇంతకుముందు చెప్పుకున్నాం కదా శని భగవాన్ సంబంధించి 10 నుంచి 11 మధ్య కాలంలో శని దోష సంబంధమైనటువంటి దోషాలు తొలగిపోవడం కోసం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి శని దోష నివారణ కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇక 11 నుంచి 11:59 వరకే ఈ యొక్క సంబంధించినటువంటి అమావాస్య ఉంది కాబట్టి ఆ సమయంలో గురు సంబంధమైనటువంటి అనుగ్రహం కలగాలనే ఉద్దేశంతో పంచామృతాలతో ఈశ్వరునికి అభిషేకం కానీ, లేకపోతే దత్తాత్రేయ కవచం ఆదివారం అమావాస్య ఉన్నటువంటి సమయంలో దత్తాత్రేయ కవచం 11 నుంచి 11:59 మధ్య కాలంలో వీలైనన్ని సార్లు పారాయణం చేయండి. ఇక ఈ శని భగవానికి సంబంధించి ఈ హోర ఉంది కదమ్మా, 10 నుంచి 11 మధ్య కాలంలో వృద్ధులకి, వికలాంగులకి, పారిశుద్ధ్య కార్మికులకి 11 నుంచి 12 లోపల దానాది కార్యక్రమాలు, పండ్లు, ఇతరత్ర పదార్థాలు పంచవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా అమావాస్య రోజున ముఖ్యముగా ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా తర్పణాది కార్యక్రమాలు చేయాలనుకునే వాళ్ళు 6 నుంచి 7 మధ్య కాలంలో తమ పితృదేవతలకు తర్పణాది కార్యక్రమాలు కానీ, లేదా 11 నుంచి 12 గంటల మధ్య కాలంలో తర్పణాది కార్యక్రమాలు చేయవచ్చు. ఇలా ఆదివారం అమావాస్య చాలా విశేషమైన రోజు అని చెప్తూ ఉన్నారు. కార్తీక మాసం అన్నాళ్ళు ఎలా చేసుకున్నారో ఈ రోజును కూడా అదే తులసి చెట్టు దగ్గర దీపారాధన 30 ఒత్తుల దీపారాధన చేసుకోవచ్చు. 360 + 360 720 ఒత్తుల దీపారాధన చేయవచ్చు అమావాస్య రోజున, తప్పు లేదమ్మా. చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం అండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.